హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ అండ్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ ని చూడబోతున్నాం. సముద్రం మధ్యలో తేలియాడే దీని దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్ జర్నీ చేయాల్సిందే. ఈ బోట్ జర్నీ చాలా జాయ్ఫుల్ గా ఉంటుంది, కానీ నాకు కొంచెం భయం వేసింది. అయినా ఈ వ్యూ చూస్తే చాలా నచ్చింది. మొత్తానికి మనం రీచ్ అయిపోయాం. వచ్చిన వెంటనే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది ఎంత చూడడానికి టికెట్ ప్రైస్ పర్ పర్సన్ 100 రూపీస్. ఇక్కడ చెప్పులు ప్రిజర్వ్ చేసే కౌంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ మన చెప్పుల్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. నేను చేసిన చెప్పు మీరు చేయకండి. వస్తే వెంటర్లోనే రండి, సమ్మర్ లో రావద్దు ఇక్కడికి. ఎందుకలా అన్నానంటే వచ్చి రావడంతోనే ఎండ చాలా మండిపోతుంది. ఇంకా ఆ వేడిని తట్టుకోలేక అలా అన్నాను. మన కాలు కాలకుండా ఈ కింద వైట్ లైన్స్ అయితే వేసారు. ఆ వైట్ లైన్స్ మీద నడిస్తేనే మనకి చల్లగా ఉంటుంది కొంచెం. ఇంకా ఈ వివేకానంద రాక్ మెమోరియల్ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎవరి కోసం కట్టారో కూడా మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, వినండి. 1892లో స్వామి వివేకానంద గారు దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్ద బండరాలను చూసి అక్కడికి వెళ్ళడానికి పడవ సౌకర్యం లేకపోవడంతో సముద్రాన్ని ఈదుకుంటూ ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఈ ధ్యాన సమయంలోనే భారతదేశానికి ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు మరియు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన జీవిత లక్ష్యమని ఆయన స్పష్టం చేసుకున్నారు. ఆ తరువాత 1962లో స్వామి వివేకానందని శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ రాతిపై ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాలని రామకృష్ణ మఠం మరియు ఆర్ఎస్ఎస్ నిర్ణయించాయి. ఇక దాదాపు 1.35 కోట్ల వ్యయంతో వేలాది మంది శ్రామికుల కష్టంతో 1970 సెప్టెంబర్ 2న అప్పటి రాష్ట్రపతి అయిన వివి గిరి గారి చేతుల మీదుగా ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ యొక్క స్టోరీ. ఆ వివేకానంద మండపం వెనకనే ఆయనకు సంబంధించిన వివరాలతో ఉన్న బుక్ స్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇదే ధ్యాన మందిరం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామి వివేకానంద ఇక్కడే ధ్యానం చేశారని ఇక్కడ పర్యవేక్షకులు చెప్తున్నారు. మేము వచ్చింది ఆదివారం కాబట్టి ఇక్కడ చాలా మంది పర్యవేక్షకులు ఉన్నారు. ఇక్కడ ఇండియా నుంచే కాకుండా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ మాత్రమే కాకుండా దాని ఎదురుగానే కాణిపాక వినాయకుడి గుడి కూడా ఉంది. ఇందులో వినాయకుడు నీటిలో తేలే భారీ బండరాయి రూపంలో కొలువై ఉంటాడు. ఇదిగోండి, ఇదే కాణిపాక వినాయకుడి గుడి. అది వివేకానంద రాక్ మెమోరియల్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద రెనోవేషన్స్ జరగడం వల్ల ఇలా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే భలే బాగుంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు సముద్రం మన కాళ్ళ కిందే ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. ఇంకా నేను ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ తిరగడం అయిపోయిన తర్వాత స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. దీని పక్కనే ఉంటుంది అది. ఇక్కడ 133 అడుగుల తిరువల్లువారు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం దగ్గరికి వెళ్లే దారి చాలా విశాలంగా ఉంటుంది. ప్రముఖ తమిళ కవి మరియు తత్వవేత్త అయిన తిరువల్లువారు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఇతను రచించిన 133 అధ్యాయాలకు చిహ్నంగా ఇతని విగ్రహం 133 అడుగుల ఎత్తులో నిర్మించారు ఇక్కడ. నిజానికి ఇతని పేరు మరియు ఇతను ఏ కాలానికి చెందినవాడో ఎవరికీ తెలియదు. ఇతని రచనల ఆధారంగానే ఈయనకి వల్లువార్ అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా తిరువల్లువారిగా మారింది. ఈయన క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం మధ్యలో జీవించి ఉంటారని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కిందకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా హైట్కే తలకి తగులుతుంది. ఈ విగ్రహం నుండి కిందకి వచ్చేటప్పుడు ఇతను రచించిన 133 అధ్యాయాలను ఒకవైపు తమిళంలోను మరొక వైపు ఆంగ్లంలోను శిలాపథకాలుగా చెక్కించి ఇక్కడ ప్రదర్శించి ఉన్నారు. ఇదైతే చాలా బాగుంది. ఇతని గురించి తెలుసుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. ఇతను రచించిన రచనలను, అధ్యాయాలను, ఆయన గొప్ప జ్ఞానాన్ని మాత్రమే పొందుపరిచి ఆయన ఉనికిని గాని ఆయన పేరుని గాని ఎక్కడా భద్రపరచలేదు. ఇదే అతనిలోని గొప్ప విషయం. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. అసలు ఎవరు ప్రిఫర్ చేయకండి ఎండాకాలంలో. వస్తే మాత్రం చలికాలంలో గాని, చలికాలంలోనే రండి, అదే బెటర్. ఈ ఎండలకి చెప్పులు వేసుకునేవారు కాళ్ళు కాలిపోతున్నాయి. గ్రిల్ చికెన్ అవుతుంది కాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. మండిపోతుంది. 40 degrees అబోవ్ ఉంటది ఇక్కడ. ఇక్కడ ఓన్లీ వైట్ లైన్స్ వేసారు. ఆ వైట్ లైన్స్ లో నడిచినప్పుడే చల్లగా ఉంటుంది. ఇక్కడ ఇలా నడిస్తే కాలిపోతుంది. ఇంకా నేను ఈ ఎండవేడిని తట్టుకోలేక చాలా వేగంగా రిటర్న్ అయిపోయాను. ఇదంతా రాళ్ల మీద చెక్కారు కాబట్టి ఇక్కడ రాతి సంపద చాలా బాగుంటుంది. ఈ ఏనుగును చూడండి ఎంత బాగుందో. ఈ చెక్కడం అయితే చాలా క్యూట్గా చెక్కారు. నిజానికి ఇది రియలిస్టిక్ గానే ఉంది చాలా. ఇంకా లోపల వివేకానంద దగ్గర స్తంభాలు చాలా బాగా చెక్కారు. ఇక్కడికి వస్తే మనం 5 పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఇది కాణిపాక వినాయకుడి గుడి, ఇది వివేకానందుని స్మారక చిహ్నం, ఇవి ఇంకా త్రివేణి సంగమం, ఇవి 3 సముద్రాల కలయిక,
మరియు ఇక్కడే గ్లాస్ బ్రిడ్జ్ మరియు స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ కూడా ఉన్నాయి. మీరు ఎన్ని బాటిల్ నీరు తెచ్చుకున్నా ఇక్కడ నీరు ఖచ్చితంగా తాగాల్సిందే. ఎందుకంటే అలా ఉంటుంది ఇక్కడ ఎండ తీవ్రత. రావడానికే కాదు వెళ్ళడానికి కూడా ఇక్కడ లైన్ ఉంటుంది. ఇలా ఈ లైన్లో వెళ్తూనే ఉండాలి, లేకపోతే బోట్ ఎక్కలేము. మొత్తానికి వచ్చేసాం బోట్లోకి. ఇక్కడ వెళ్ళేటప్పుడు నాకు సీటు దొరకలేదు, వచ్చేటప్పుడు సీటు దొరకలేదు. అంతమందిని ఎక్కిస్తున్నారు ఈ బోట్లో. ఇలా జరిగింది మొత్తానికి నా కన్యాకుమారి ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ దిగేటప్పుడే పెద్ద టాస్క్, ఎలాగోలా దిగాలి. ఈ బోట్ అక్కడ నిలకడగా ఉండడం లేదు, అలా ఊగుతూనే ఉంది. అలా ఊగుతూనే మనం దిగాలంట. కొంచెం స్లిప్ అయినా కూడా సముద్రం స్నానం చేయించేస్తుంది మనకి. మొత్తానికి గుండెని చేతిలో పట్టుకుని ఎలాగో ఒకలా దిగిపోయాను. ఇది నా కన్యాకుమారి ట్రిప్. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.